ఆ మధ్యలో మెయిన్ 28 feet టాల్ బాహుబలి స్టాచ్యూ ఉంది. సో ఈ స్టెప్స్ ఎక్కే కొద్దీ ఒక్కొక్క స్టేజ్లో కొన్ని దీని ఏమంటారు, కొన్ని రెప్లికాస్ ఉన్నాయి. లైక్ జైన్ తీర్థాలు అనమాట అవన్నీ. సో వాటి రెప్లికలన్నీ ఇక్కడ మినియేచర్ మోడల్లో కన్స్ట్రక్ట్ చేసి ఇక్కడంతా ఇన్స్టాల్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ గజ్పంత అని, తరంగా అని, సోనాగిరి అని, పావగిరి అని, కైలాష్ పర్వత్, శిఖర్జీ, గిర్నార్జీ. సో ఇలా ఫ్యూ జైన్ తీర్థాలన్నీ వాటి రెప్లికాస్ ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. సో ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. మెయిన్గా ఈ టెంపుల్ చూడాలంటే మనకు కొంచెం జైనిజం గురించి కొంచెం తెలుసుంటే కొంచెం మనకి బాగా అర్థం అవుద్ది ఈ టెంపుల్ ఇంపార్టెన్స్ కానీ వాట్ ఎవర్. సో ఇంకా చాలా ఉన్నాయి, మనకి పేర్లు కూడా నాకు నోరు కూడా తిరగట్లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ మినియేచర్స్ అన్నీ. సో అండ్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చి యాజ్ యు నో ఈ పెద్ద బాహుబలి స్టాచ్యూ. సో ఇక్కడ బాహుబలి స్టాచ్యూ మన శ్రావణ బెల్గులలో ఒక బాహుబలి స్టాచ్యూ ఉంటుంది, దానికి కొంచెం ఐడెంటికల్గా ఉంటుంది. గోమటేశ్వర్ ఉంది కదా శ్రావణ బెల్గులో కర్ణాటకలో, సో దానికి కొంచెం ఐడెంటికల్గా ఉంటుంది, బట్ బోత్ ఆర్ డిఫరెంట్. సో ఇట్స్ జస్ట్ ఐడెంటికల్ అనమాట రెండు. సో ఇక్కడ ఎవ్రీ 12 yearsకి అభిషేకం పైనుంచి తల మీద నుంచి చేస్తారు. సో అది కంటిన్యూస్గా 7 days పాటు జరుగుతూ ఉంటుంది. సో ఆ ఈవెంట్కి సో అదొక ఫెస్టివల్లా చేస్తారు. ఆ ఫెస్టివల్కి థౌజండ్స్ ఆఫ్ పిల్గ్రిమ్స్ వస్తారు అక్రాస్ ద కంట్రీస్ ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దట్ ఈస్ ద ఫేమస్ థింగ్ ఓవర్ హియర్. ఎవ్రీ 12 years అది జరుగుతుంది. అండ్ ఇక్కడ ఒక విద్యాపీఠం కూడా ఉంది. విద్యాపీఠం అంటే ఇక్కడ ఐ థింక్ ఇట్స్ లైక్ బోర్డింగ్ స్కూల్ లాగా. అందరూ సాయంత్రం అవగానే అందరూ పిల్లలు ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేస్తారు. ఈ విద్యాపీఠ ఇదంతా ఒక హిల్ మీద కన్స్ట్రక్ట్ చేశారు. సో హిల్ మీద ఉంది ఇది. పగలపూట వస్తే చాలా బ్యూటిఫుల్గా చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ కనబడతాయి పైనుంచి. అండ్ రాత్రిపూట విజిట్ చేయాలి కంపల్సరీగా, ఎందుకంటే లైటింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంది మనకి తినడానికి. క్యాంటీన్ ఆర్ బుక్ స్టాల్స్ వాట్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ పర్చేస్, బుక్ స్టాల్స్ ఉన్నాయి, క్యాంటీన్ ఉంది. తర్వాత ఇక్కడ ఎవరైనా ఇక్కడే ఉండాలనుకున్నా వాళ్ళకి రెస్ట్ హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇక్కడ ఉండొచ్చు 1 or 2 days. సో ఓవరాల్గా దిస్ ప్లేస్ ఇస్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఇఫ్ యూ విజిట్ కొల్హాపూర్. ఇట్స్ జస్ట్ 30 kilometers అవే. చూసారు కదా టెంపుల్ చాలా చాలా బాగుంటుంది నైట్ టైం ఎస్పెషల్లీ. సో డూ విజిట్ దిస్ ప్లేస్. Yeah, that's it for today's vlog. Meet you in the next vlog. Until then, take care. Bye bye.